జగ్గంపేట మండలం గోవిందపురం శివారు గోకవరం మండలం మల్లవరం గ్రామాల మధ్య భూపతిపాలెం సమీపంలో 1,87,00,000 రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గ్రామీణ సమృద్ధి యోజన పథకం 3 నిధులతో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే గోవిందపురం, మల్లవరం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతోందని, ముఖ్యంగా భూపతిపాలెం గురుకుల పాఠశాల వద్ద కంచి కామకోటి పీఠం వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రతినిధులు కూడా వస్తున్నారని అన్నారు. ఒకసారి తప్పకుండా మీరేమైనా మార్కెట్ చేస్తున్నారా? సార్ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పిఎంజేఎస్వై గ్రాంట్లో గోవిందపురం, భూపత్వాలు వెళ్ళేటటువంటి ఈ కాలువపై, ఏ కాలువ అంటారు దీన్ని? బొడ్డమాను కాలువపై 1,87,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది సుమారు 2 సంవత్సరాల క్రితమే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. డిజైన్ ప్రాబ్లం వల్ల దీన్ని ఇప్పుడు దాకా అలాగా ఇది చేసుకుంటూ వచ్చి ఇంకా ఆ డిజైన్ సరి చేసుకుని ఇవాళ ఈ పనికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ గారు అయితే ఈ విషయంలో చాలా చురుగ్గా ఉన్నాడు. ఓకే, డిజైన్ ఓకే అన్న తర్వాత ఆయన మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి బేస్మెంట్ వరకు మాత్రం చాలా తొందరగా డైవర్షన్ కెనాల్ ఏమన్నా ఇచ్చారండి? సరే, డైవర్షన్ పెట్టుకుని ఇవాళ ఈ రోడ్ని, ఈ వంతెన్ని నిర్మాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ వంతెని 87,00,000 రూపాయలతో అంచనా వ్యయం ఇది. ఈ నిర్మాణం చేపట్టేటటువంటి ఈ వంతెనే 10 మీటర్లు, ఒక్కొక్క స్పాన్ కి 10 మీటర్ల వెడల్పు ఉంటుంది. పైన కింద 8 మీటర్లు వస్తుంది. ఇలా 3 స్పాన్లు ఉంటాయి. అంటే దీనికి అవసరం లేనంత అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నాం మనం. ఎంత వాటర్ వచ్చినా సరే ఈ వంతెన ఏం చెక్కు చెదరినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా కూడా అదే మా ప్రయత్నం. ఎందుకంటే ఇంత అవసరం లేని దాన్ని ఇక్కడ ఖర్చు పెట్టేసి బదులు ఇంకొక దిక్కున ఇంకో బ్రిడ్జ్ కట్టుకుందాం మనం అని చెప్పేసి ఇది చేయడం. కానీ వారికి ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్, వారి పరిస్థితులు, అంచనాలు వేయంతో ఆ అంచనాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చెట్టు చివరికి ఇదే మొట్టమొదటి ఏదైతే ఈ బ్రిడ్జ్ డిజైన్ చేయడం జరిగిందో ఆ డిజైన్కే ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే ఇది భూపత్పాలానికి, ఇటులా మల్లవరం వెళ్ళిపోవడానికి అన్నిటికీ కూడా మనకి ఇలా జగ్గంపేట, మల్లవరం జగ్గంపేట రావడానికి కానీ అన్నిటికీ చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశం. భవిష్యత్తులో కూడా భూపత్పాలెం ఒక మహా విద్యా నగరం కాబోతుంది. ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దాని మీద ఒక కమిటీ రాబోతుంది. కంచి పీఠాధిపతులు నిన్న రాత్రే వారే స్వయంగా నాతో మాట్లాడి
అంటే మనం కంచి 1 month బ్యాక్ నేను వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయనతోటి నా కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, దాని మీద